యూట్యూబ్ ఛానల్లో తమ వీడియోల అప్లోడ్ ద్వారా విదేశాల దృష్టిని ఆకర్షించిన కార్మికుని బిడ్డే హఫీజ్ యుఏఈ గోల్డెన్ కార్డ్ వీసా పొందారు. ఈ ప్రాంతానికి చెందిన కార్మికుని బిడ్డ యుఏఈ గోల్డెన్ కార్డ్ వీసా సాధించడం పట్ల అభినందిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు హఫీజ్ను సన్మానించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ తాను 2011లో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి అప్పటి నుండి నిరంతరం కంటెంట్ ఉన్న వీడియోలను అప్లోడ్ చేస్తూ వస్తున్నానని తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమ్మిట్లో బెస్ట్ కంటెంట్ అవార్డును అందుకోవడం జరిగిందని తెలిపారు. అలా తన వీడియోలు విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొంది తనకు గోల్డెన్ కార్డ్ పొందడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా ఎలాంటి వీసా లేకుండా 10 సంవత్సరాల పాటు తాను తన కుటుంబ సభ్యులు యుఏఈకి వెళ్లే అవకాశం ఉందని, ఇది ఇప్పటి వరకు సినీ హీరోలకు మాత్రమే ఉందని, యూట్యూబ్ ద్వారా మొదటిసారిగా తనకే వచ్చిందని వెల్లడించారు. ప్లస్ సదాశయ ఫౌండేషన్ సభ్యులకు ఇప్పటికీ ఇంతకుముందు కూడా నాకు అవార్డు వచ్చినప్పుడు ఇలానే నా ప్రతిభను గుర్తించి ఎప్పుడు ఇలా నన్ను ప్రోత్సహించి వచ్చారు. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఇలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దానికి పెద్ద థ్యాంక్ యూ మీకు. సో మరి యూఏఈ గోల్డెన్ వీసా నాకు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యూఏఈ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక 10,000 మంది, ఇయర్ కాదు ప్రతిసారి 10,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గ్రూప్లో లేకపోతే ప్రత్యేక విభాగంలో గుర్తింపు పొందిన వాళ్లకు యూఏఈ గోల్డెన్ వీసా ఇస్తూ ఉంటారు. దానికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను రీసెంట్ అంటే ఒక 3-4 నెలల క్రితం అప్లై చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఒక 8 వారాల పాటు అబ్జర్వేషన్ చేస్తారు, అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పేసి. సో మరి మనం ఇంతకుముందు యూట్యూబ్లో నాకున్న 1,00,000 దాదాపు 1,08 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 3.5 లక్షల సబ్స్క్రైబర్స్, ప్లస్ ఇంతకుముందు పాత టైంలో చేసిన వీడియోస్ జనాలకు యూజ్ అవుతున్నాయా లేదా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని నాకు ఈ గోల్డెన్ వీసా అయితే ఇవ్వడం జరిగింది. సో మరి గోల్డెన్ వీసాలో భాగంగా నేను 10 సంవత్సరాలు విత్ ఫ్యామిలీ యూఏఈలో ఉండొచ్చు. ప్లస్ ఎటువంటి వీసా అవసరం లేదు. జనరల్గా అయితే మనము యూఏఈలో ఉండాలి అంటే 4.7 crores పెట్టి ఇల్లు కొనాల్సి ఉంటుంది 10 సంవత్సరాలు గోల్డెన్ వీసా రావాలి అంటే. నార్మల్గా అయితే తీసుకోవచ్చు, కాకపోతే 10 సంవత్సరాలు ఎటువంటి రెన్యువల్ లేకుండా విత్ ఫ్యామిలీ ఉండాలి అంటే గోల్డెన్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి అది నాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, ప్లస్ అక్కడ ఉండే టెక్నాలజీని నేర్చుకోవచ్చు, వీడియోస్ చేసేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరాలు అయితే ఉండవు అన్నట్టు. ఎలాగైతే ఇండియాలో ఉంటామో సో అలానే అక్కడ కూడా ఉండొచ్చు అన్నట్టు. ఇంతకుముందు మన తెలుగులో కూడా చాలా మందికి ఇచ్చారు, కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇచ్చారు. అల్లు అర్జున్ గారికి, చిరంజీవి గారికి, తమిళనాడులో రజనీకాంత్ గారికి, సో ఇలాంటి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఫీల్డ్ అంటే యూట్యూబ్ గురించి మాట్లాడినట్టయితే తెలుగులో 2 రాష్ట్రాలలో నాకైతే మొదటిసారి వచ్చింది. అనంతరం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హఫీజ్ను సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్, కె లింగమూర్తి, సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, శంకర్, చంద్రశేఖర్, సమ్మయ్య, రాజయ్య, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.